నమస్తే అండి. నేను వాణి. ఈరోజు మనం అర్చన వెడ్స్ అభి ముగింపు భాగాన్ని వినేద్దాము. ఈ స్టోరీ కనుక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేసి షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. అభినవ్ విషయంలో మీరిచ్చే తీర్పు వచ్చే తరాలకి ఒక ఉదాహరణగా ఉండాలి అని కోరుకుంటూ, ఇక తీర్పు ఇవ్వవలసిందిగా కోరుకుంటున్నాను మై లార్డ్ అని కూర్చుంది మంజు. అన్ని వీడియో ప్రూఫ్లు ఆడియోలు విని ఒక 15 నిమిషాలు బ్రేకుకి వెళ్ళి వచ్చి మాట్లాడడం మొదలుపెట్టారు జడ్జి గారు. నా కంప్లీట్ ప్రాక్టీస్లో నేను జడ్జిగా ఛార్జ్ తీసుకున్న ఇన్ని సంవత్సరాలలో ఇలాంటి కేసుని మొదటిసారే చూస్తున్నా. ఇదే చివరిసారి అవ్వాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. పెళ్ళి అనేది ఎంతో పవిత్రమైన బంధం. ఆ బంధంలో అడుగుపెట్టే ముందు అన్నీ కలవాలి అని చూస్తారు. ఎందుకంటే అది కొన్ని రోజులు కలిసి ఉండి విడిపోయేది కాదు. జీవితం మొత్తం ఒకరికి ఒకరు అని చేసుకునే ప్రమాణం. ఆ ప్రమాణం వారి ఇరువురి మధ్యనే కాదు, ఇరు కుటుంబాల మధ్య కూడా జరుగుతుంది. అందుకే అటు 7 తరాలు ఇటు 7 తరాలు చూడాలి అనేది. ఈ 7 తరాల్లో వారికి జన్యుపరమైన వ్యాధులు ఏమైనా ఉంటే అవి కొత్త తరానికి రాకుండా ఉండడానికి, అంతేకాని ఆ 7 తరాలలో వాళ్ళు ఏమి సాధించారో తెలుసుకొని గొప్పలు చెప్పుకోవడానికి కాదు. ఇకపోతే కులాలు, చేసే వృత్తులను బట్టి కులాలుగా విభజించారు. కాలక్రమేణా వృత్తులు కనుమరుగవుతూ ఉన్నా కులం అనే గజ్జి మాత్రం మనల్ని పట్టి పీడిస్తూనే ఉంటే దాని ఫలితమే ఈ క్యాస్ట్, మాది అనే ఈ భావన. దీనివల్లనే ఎన్నో ఆత్మహత్యలు, హత్యలు. ఇలా ఇవన్నీ భరించలేము అని విడిపోయి వేరే పెళ్ళిళ్ళు చేసుకున్న కొందరు ప్రేమించిన వాళ్ళని మర్చిపోలేక, పక్కన ఉన్న వాళ్ళని ప్రేమించలేక, ఇలా ఎన్నో విధాల సఫర్ అవుతూ విడాకుల కోసం రోజు ఎన్నో కేసులకు తీర్పు చెప్పే నాకు ఈ కేసులో ఎవరిది తప్పు అనాలా కూడా తెలియడం లేదు. మొత్తం వెనక నుండి నడిపిన అంజలీననాలా, తను చెప్పగానే ఒప్పుకున్న కీర్తననాలా, ఇది ఈ ఫ్యామిలీ కోర్టులో తీర్పు చెప్పే కేసు అని కూడా నేను అనుకోవడం లేదు. దీన్ని సివిల్ కోర్టుకి బదిలీ చేయాలి అనుకుంటున్నా, చీటింగ్ కేసుగా. అభినవ్ తరపున నేను కేసు వేసి ఇలాంటి వారికి శిక్ష పడేలా చేయాలి అని అనుకుంటున్నాను. డబ్బు జీవించడానికి చాలా ముఖ్యమే, కానీ ఆ డబ్బు సంపాదించే పద్ధతి కూడా చాలా ముఖ్యం. మనం మన పిల్లలకి డబ్బు విలువ, చదువు విలువ చెప్పి పెంచాలి, కానీ ఇలా డబ్బు పిచ్చి పట్టి పక్కన వాళ్ళ భావాలతో ఆడుకునేలా కాదు. రోజు ఇక్కడికి ప్రేమ పెళ్ళిళ్ళు చేసుకొని తర్వాత కుటుంబాలు కలవక వారిలో వారికి గొడవలు వచ్చి విడాకులు తీసుకునే ప్రతి ఒక్కరికి ఒక్కసారి ఆలోచించండి అని ఎంత కౌన్సిల్ ఇచ్చి ఎలా అయినా సరే విడాకులు తీసుకోకుండా ఉండడానికి నేను కానీ ఇక్కడ లాయర్లు కానీ ట్రై చేస్తారు. కానీ నాకు ఈ కేసులో మరొక్క క్షణం కూడా వెయిట్ చేయాలి అనే లేదు. ఇప్పుడు ఈ క్షణంలోనే విడాకులు మంజూరు చేస్తున్నాను అని మాట్లాడుతున్న జడ్జి గారిని, ఒక్క క్షణం జడ్జి గారు అని అన్నాడు అభి. చెప్పండి అభినవ్ అన్నాడు జడ్జి గారు. నాకు ఎవరి మీద రివెంజ్ తీసుకోవాలని కానీ కేసులు పెట్టాలి అని కానీ లేదండి. నేనిప్పుడు కాదు, 16 నెలల క్రితమే అన్నీ కోల్పోయాను. ప్రేమించాను అని చెప్పగానే మా అమ్మ నా ప్రేమను నమ్మని రోజే నాకు జీవితం మీదే పెద్ద ఆశలేమీ లేకుండా పోయింది. ప్రతి ఒక్కరికి తమ తల్లిదండ్రులు అన్ని వేళలా తోడుంటారు అంటారు, కానీ నన్ను నా ప్రేమని నా తల్లే నమ్మలేదు. నేను ప్రేమించిన అమ్మాయి నమ్ముతుంది అని కూడా నేను అనుకోవడం లేదు. అందుకే తను కూడా మా అమ్మ మాటలు విని నన్ను వదిలేసి వెళ్ళిపోయింది. కనీసం నన్ను ఆ పెయిన్ నుండి కూడా ఎవరూ బయటికి రానివ్వనే లేదు. అప్పుడే నేను మాట్లాడాలి, అందరికీ ఏదో చెప్పాలి అని అనుకోలేదు. దాంతో పోలిస్తే ఇది చాలా తక్కువ పెయిన్ సార్. అయినా కీర్తన మీద నాకు ఎలాంటి కోపం కానీ పగ కానీ లేదు. పాపం అమ్మాయి అయి ఉండి మనసులో ఇంకొకరు ఉన్నప్పుడు బయట మాత్రం నాకు భారీగా, నేను ఇంటికి వస్తే ఎక్కడ తనకు దగ్గర అవుతానో అని నేను పడుకునే వరకు బయటే ఉండేది. ఎప్పుడైనా నేను ఇంట్లో ఉన్న రోజుల్లో ఎక్కడ నేను దగ్గరికి వచ్చి తీసుకుంటానో అని తను ఎంత టెన్షన్ పడేదో నాకు తెలుసు. అంతేకాదు ఆ బిడ్డ నా బిడ్డ కాదు అని తను ప్రెగ్నెంట్గా ఉన్నప్పుడే తెలుసు. కానీ డెలివరీ జరిగిన సిచ్యువేషన్కి డౌట్ వచ్చి మా అమ్మ చూపించారు DNA టెస్ట్. అయినా వాళ్ళకి కావాల్సింది ఆస్తి. లాస్ట్ సెషన్ అప్పుడు మా నాన్నగారు చెప్పినట్టు ఆస్తిని కీర్తనకి ఆయన సంపాదించిన దానిలో 30% ఇస్తాము అన్నారు.
అంతేకాదు నాకు మాత్రం ఈ కోర్టు నుండి ఒకటే కావాలి, ఈ పాపకి గార్డియన్గా నేనే ఉంటాను. దానికి సంబంధించిన పేపర్స్ అన్నీ చట్ట ప్రకారంగా గార్డియన్గా అన్ని హక్కులు ఇస్తే చాలు, నేను పాపను చూసుకోగలను. అంతే, ఇంకా కేసులు వాయిదాలు వద్దు. నా ప్రేమ ఎలాగూ దక్కలేదు, కనీసం కీర్తన ప్రదీప్ల ప్రేమైనా బ్రతికేలా చేయండి, నాకంతే చాలు అని చెప్తున్న అభి వైపు చేతులెత్తి దండం పెట్టింది కీర్తన. మొదటి నుండి ప్రియ తల దించుకొనే కూర్చొని ఉంది. ప్రేమ్కి అసలు ప్రియని ఎలా ఫేస్ చేయాలో కూడా తెలియడం లేదు. అంజలి మాయలో పడి తను ఏం కోల్పోయాడో, తన కొడుకు జీవితంలో ఏం జరుగుతుందో, ఏం జరిగిందో అన్నిటికీ తనే బాధ్యత అనే భావన. తనకి ప్రాణం నిలవడమే లేదు. అభి చెప్పింది విన్న సుదర్శన్ గారు, ఇంత గొప్పగా నిన్ను మార్చిన నీ ప్రేమని చూడాలి అని ఉంది అభినవ్, వీలైతే తనని ఒకసారి నాకు చూపించవా? అంతేకాదు తను ఖచ్చితంగా నీ కోసం ఎదురు చూస్తూనే ఉంటుంది, నువ్వు తనతో నీ కొత్త జీవితాన్ని ప్రారంభించాలి అని ఒక మనిషిగా కోరుకుంటున్నాను. దానికి అభి, వద్దు సార్, నాలాంటి పెళ్ళి అయిన కూతురు ఉన్నవాడికి రెండో భారీగా రావాల్సిన అవసరం నా ప్రేమకు లేదు. అసలు తన కాలి గోటికి కూడా నేను సరిపోను, నాకు నా పాప చాలు, ఇంకేమీ వద్దు, థ్యాంక్ యూ నా కోసం కోరుకుంటున్నందుకు అని అక్కడి నుండి వెళ్ళిపోయాడు. అభినవ్ ఇంకా కీర్తనాలకి విడాకులు మంజూరయ్యాయి. ప్రియా సైలెంట్గా ఇంటికి వెళ్ళిపోయింది. ప్రేమ్కి ఎక్కడికి వెళ్ళాలో కూడా తెలియడం లేదు. అలా రోడ్డు మీద వెళ్తూనే ఉన్నాడు. ఎందుకు వెళ్తున్నాడో, ఎక్కడికి వెళ్తున్నాడో తనకేమీ తెలియటం లేదు. కీర్తన ప్రదీప్ మనస్ఫూర్తిగా అభికి క్షమాపణలు చెప్పి, మీ ప్రేమ ఎవరో చెప్పండి, మేం మాట్లాడతాం అని చెప్పారు. కానీ దానికి అభి ఒప్పుకోలేదు. అంతేకాదు ప్రేమ ఆస్తి కూడా మాకు వద్దు అని చెప్పి అలా ఒకసారి పాపని గట్టిగా హత్తుకొని పాపని ఇచ్చి అభికి మరోసారి క్షమాపణ చెప్పి అక్కడి నుండి ఇద్దరు వెళ్ళిపోయారు. ఉన్నదానిలో హ్యాపీగా లైఫ్ లీడ్ చేయడానికి వెళ్ళిపోయారు. అంజలిని కనీసం తనతో రమ్మని కూడా అడగలేదు తన కొడుకు. ఎవరూ లేనిదైపోయి అనాథగా కోర్టు మెట్లపై అలానే కూర్చుని ఉండిపోయింది. పిల్లలకి డబ్బు ముఖ్యం అని చెప్పి ఇద్దరి బ్రెయిన్లు వాష్ చేసి ఇలా అయితే బాగా బ్రతకొచ్చు అని అనుకొని అటు పెళ్లి చేసుకున్న భర్తని మోసం చేస్తే అతను అలా చేశాడు. కనీసం ఒక బంధం ఏర్పరచుకున్న ప్రేమతో కూడా తను పద్ధతిగా ఉండలేదు. ఇప్పుడు ఎవ్వరూ లేని అనాథగా అలా మిగిలిపోయింది. ప్రియా ఇంటికి వెళ్ళేసరికి విషయం తెలిసిన అభి నానమ్మ గారు వచ్చారు. తనని చూడగానే ఇన్ని రోజులు దాచుకున్న దుఃఖం ఒక్కసారిగా బయటికి తన్నుకొని వచ్చింది. అలా ఎంతసేపు తనపై పడి ఏడ్చిందో తనకే తెలియలేదు. ఆమె కూడా ఆపాలి అని అనుకోలేదు. 1 గంట తర్వాత అభి వచ్చాడు. సైలెంట్గా పాలు కలిపి పాపకు పట్టి వచ్చి పాపను పడుకోబెట్టి తనొచ్చి తన నాని ఒడిలో తల పెట్టుకొని పడుకున్నాడు. ప్రియా సైలెంట్గా అక్కడి నుండి లేచి వెళ్ళిపోయింది. అభి తల నిమురుతూ, ఈ నానికి ముందే నీ ప్రేమ గురించి చెప్తే సరిపోయేది కదా నాన్న, ఎంత బాధ ఒక్కడివే అనుభవించావు అని అడిగింది చాలా లాలనగా. ఏమో నాని, అమ్మనే ఒప్పుకోలేదు, నువ్వు ఒప్పుకుంటావని నాకు అనిపించలేదు. పోనీలే, అంతా అయిపోయింది కదా, ఇకపై నీ మనవడి పైన ఏమీ కేసులు లేవు, ఏదో అభిప్రాయ భేదాలు వచ్చి విడిపోయారు అని విడాకులు కూడా వచ్చాయి. ఇప్పుడు నీతో వచ్చి కొన్ని రోజులు ఉండనా ప్లీజ్ అని అడిగాడు కంటి నిండా నీళ్లతో. అభి అంది వాళ్ళ నాని. హా నాని, ఇన్ని రోజులు నేను వస్తే అక్కడ మీ పరువు ఏమవుతుందో అని రాలేదు, ఇప్పుడు నేను రావచ్చా అని అడిగాడు. వెంటనే అభిని హత్తుకొని, ఎన్ని బాధలు పడ్డావు నాన్న, అయినా నీ మీద కేసుంటే నా పరువు పోతుందని నేను అనుకుంటానని అనుకున్నావా? అలా ఎలా ఆలోచిస్తావు నాన్న? అయినా నాదే తప్పు కన్నా, నేను నా కొడుకుని సరిగా పెంచలేదు, కోడల్ని అన్ని బాధ్యతలు తీసుకుంటూ ఉంటే బిజినెస్లో ఇద్దరూ ఒకరికి ఒకరు హెల్ప్ చేసుకుంటున్నారులే అనుకున్నా, కానీ ఇన్ని సమస్యలు వస్తాయని అనుకోలేదు నాన్న, నాది కూడా తప్పే. నేను ఇండియాలో లేను కదా, నీకు తెలుసు కదా, రాగానే నీ కోసం వచ్చేసాను.
ఇక ఇక్కడ మనం అస్సలు ఉండొద్దు, వెళ్ళిపోదాం పదా, మన ఇంటికి వెళ్ళిపోదాం. కానీ వెళ్ళే ముందు అర్చనని, అదే నీ ప్రేమని కూడా తీసుకొని వెళ్ళిపోదాం. నేను రేపు వెళ్ళి అర్చన అమ్మా నాన్నని బతిమలాడైనా మీ పెళ్ళికి ఒప్పిస్తాను నాన్న. చాలు ఇప్పటి వరకు నువ్వు పడ్డ బాధలు. నువ్వు, అర్చన, పాప ముగ్గురు నా కళ్ళ ముందు సంతోషంగా ఉండండి, నాకు అదే చాలు అనంది కళ్ళ నీళ్లతో. వద్దు నాని, ఇలా ఆస్తి ఉంది అని, కూతురు ఉన్నవాడిని చేసుకుంది అనే పేరు అర్చనకు రావడం నాకు అస్సలు ఇష్టం లేదు. అలా ఎందుకు అని నువ్వు అనొచ్చు. ఇప్పుడు అందరికీ ఇది జరిగింది అని నేను చెప్పలేను కదా. అన్నీ తెలిస్తే, పాపకి ఈరోజు కాకపోయినా రేపైనా అన్నీ తెలిస్తే తను ఎలా ఫీల్ అవుతుందో తెలియదు కదా. అందుకే కోర్టు విషయాలు ఏవి బయటికి రాకుండా చూసుకున్నాను అని అవి ఇంకా నాని మాట్లాడుకుంటూ ఉండగా ఎప్పుడు వచ్చిందో గుమ్మంలో నిలబడి వీళ్ళ మాటలన్నీ వింటూ ఏడుస్తూ ఉంది అర్చన. ఎవరు అన్నట్టుగా చూసింది అభి నాని. అర్చన నాని అని తన ఒడిలో నుండి లేచి లోపలికి వెళ్ళిపోయాడు అభి. అర్చన కళ్ళు తుడుచుకొని వచ్చి, అమ్మమ్మ గారు, నేను అభితో మాట్లాడొచ్చా కొద్దిసేపు అని అడిగింది. అభి ఎప్పుడు అర్చనాకే, అందుకే ఇన్ని వచ్చినా నువ్వు ఇంకా వాడిపై నమ్మకం ఉంచి వాడే వద్దు అని వదిలేసిన వాడి ఐడెంటిటీని వాడికి తిరిగి ఇచ్చావు. మరి తనతో మాట్లాడడానికి పర్మిషన్ ఎందుకు అని అడిగింది. అర్చన పరిగెత్తుకుని వెళ్ళి నానిని హగ్ చేసుకొని థ్యాంక్ యూ అని లోపలికి వెళ్ళింది. అభి విండో దగ్గర నిలబడి బయటి వైపు చూస్తూ ఉన్నాడు. అభి అని పిలిచింది. అటువైపు తిరిగి ఉన్నాడు, పలకడం లేదు. నా వైపు తిరిగి మాట్లాడు అంది. అభి చిన్నగా ఇటు తిరిగి థ్యాంక్స్ అర్చన అన్నాడు. వచ్చి అంతేనా అని అడిగింది. ఇంకేముంది, ఏమీ లేదు. నువ్వు ఇక్కడికి వచ్చి చాలా డేస్ అయిపోయిందిగా, వెళ్ళిపో బ్యాక్ ఆఫీస్కి అని మళ్ళీ ఇటు తిరిగాడు. వెళ్ళిపోనా నిజంగా అని అడిగింది. హా పో అని అన్నాడు. వెంటనే తన దగ్గరకు వచ్చి తన వైపు తిప్పుకొని ఫట్టుమని చెంపపై ఒక్కటి వేసింది. అయినా అభిలో ఎలాంటి చలనం లేదు. ఎందుకు కొట్టానో అడగవా అంది. నీకు ఆ అధికారం ఉందిలే అర్చన అని ప్యాకెట్ నుండి సిగరెట్ తీసి వెలిగించాడు. అర్చన వెళ్ళి అది తీసి పడేసింది. ఓయ్, కొట్టే హక్కు ఉంది అని చెప్పాను కానీ నా సిగరెట్ తీసే రైట్ లేదే నీకు, ఇచ్చేయి అని అన్నాడు. అవునా సరే అని తన కాలి బొటని వేలిపై నిలబడి అభి ఫేస్ని పట్టుకొని గట్టిగా తన పెదాలపై ముద్దు పెట్టింది. అనుకోని ఈ సంఘటనకి అభి ముందు షాక్ అయినా తర్వాత తను కూడా తనకు సహకరించాడు. అర్చన నడుముని గట్టిగా పట్టుకొని అలానే కిస్ చేస్తూనే ఉన్నారు. అలా సెకండ్లు నిమిషాలుగా మారిపోయాయి. కొన్ని నిమిషాల తర్వాత పాప ఏడుపుకి ఇద్దరూ ఈ లోకంలోకి వచ్చి అభిని నెట్టి అర్చన వెళ్ళి పాపనెత్తుకుంది. అది షీట్ పోయి ఏడుస్తూ ఉండటంతో దాని డైపర్ చేంజ్ చేసి, డ్రెస్ చేంజ్ చేసి, నీట్గా రెడీ చేసి మళ్ళీ ఉయ్యాల్లో పడుకోబెట్టి వెళ్తూ వచ్చి నాన్నతో మాట్లాడు అని వెళ్ళిపోతుంది అర్చన. బయటికి వచ్చి సైలెంట్గా వెళ్ళిపోయింది. అర్చన చేసిన పనిని తలుచుకొని నవ్వుకుంటూ అభి కూడా పాపకి పాలు పట్టే పనిలో ఉండిపోయాడు. నెక్స్ట్ డే మార్నింగు సుబ్బయ్య రంగమ్మని కలవడానికి వెళ్ళాడు అభి. అభి గురించి అన్ని విషయాలు అర్చన చెప్పినా అభి రాడేమోలే అని అనుకున్న సుబ్బయ్యకి అభిని చూసి షాక్ అయ్యాడు. అభికి ఎదురు వెళ్ళి పాపను తీసుకొని ఆడిస్తూ ఉంది అర్చన. అభి కూర్చొని సుబ్బయ్యని రంగమ్మని కూడా కూర్చోమని చెప్పి అర్చనాని నాకు ఇచ్చి పెళ్లి చేస్తారా అని అడిగాడు. రంగమ్మ అభి మాటలకి షాక్ అయిపోయి చూస్తూ ఉండిపోయింది. కనీసం మనుషులుగా కూడా చూడని మా ఇంటికి అమ్మాయి కోసం వచ్చాడా అని డౌట్ తనది. సుబ్బయ్యకి కూడా కాస్త షాక్గానే ఉంది. బాబు మీరు ఏం అడుగుతున్నారు అని అన్నాడు. తను విన్నది నిజమేనా అని ఆలోచిస్తూ. అవునండి, నాకు అర్చనానిచ్చి పెళ్లి చేస్తారా అని అడిగాడు. బాబు ఇలా అంటున్నా అని తప్పుగా అనుకోకండి, మీ అమ్మగారు వాళ్ళకి తెలిస్తే బాగోదు బాబు, మీకు మేము వల వేసాము అని మాట్లాడతారు. ఇవన్నీ వద్దులే బాబు, నాకు తెలుసు మా అర్చన వచ్చి మీ బిడ్డని బాగా సాకుతుంది అని. ఇంకొక నెల రోజుల తర్వాత మా అర్చన ఇక్కడికే వచ్చేస్తా అంటుంది. అప్పటి వరకు మా ఇంటిది
మీ బిడ్డను చూసుకుంటుంది, తర్వాత కావాలి అంటే మా అర్చన కూడా చూసుకుంటుంది. కానీ పెళ్ళి ఇవన్నీ వద్దు బాబు, మమ్మల్ని మాలాగే ఉండనివ్వండి అని అన్నాడు సుబ్బయ్య. సుబ్బయ్య సమాధానంలో తప్పు లేదు అని అనిపించింది అభికి. మళ్ళీ సుబ్బయ్య మాట్లాడుతూ, బాబు అయినా ఇప్పుడేదో మీకు ఇలా జరిగింది అని మీ ఇంట్లో వాళ్ళు ఈ పెళ్ళికి ఒప్పుకున్నా కూడా కొన్ని రోజులు గడిచినాకైనా చచ మన కులం పిల్లని చేసినా బాగుండు అని వాళ్ళకి అనిపిస్తే బాధపడేది మా బిడ్డే బాబు. అయినా మాకు మీకు కుదరదు బాబు. మావి అంతా కూలి పనులు, రోజు పనికి పోయినామా, వచ్చిన దానిలో కొంత పెట్టి తాగినామా, ఇంటికి వచ్చి ఇంత తిని పడుకున్నామా అన్నట్టు ఉంటుంది. మీలాగా పెద్దగా ఆలోచించడాలు మాకు రావయ్యా. మమ్మల్ని ఇలా వదిలేయండి. ఇప్పుడు మీరేదో కష్టాల్లో ఉన్నారు అని మా మీదకి మీ మనసు మళ్ళిందే, కానీ అదే మీరు చేసుకున్న అమ్మాయి మంచిదై ఉంటే ఇలా వచ్చి అడిగేవారా చెప్పండి అని అడిగాడు. అప్పుడే అక్కడికి వచ్చిన మంజు, కరెక్ట్గా అడిగావు సుబ్బయ్య, మరి మీ బిడ్డనిచ్చేటప్పుడు నీకు ఆ మాత్రం కంగారు ఉండడం సహజమే అని అంది. అమ్మా మీరా, రండి అని చైర్ తెచ్చివేసింది రంగమ్మ. కూర్చొని చెప్పు అర్చన, సుబ్బయ్య అడిగేది కూడా కరెక్టే కదా అంది అర్చన వైపు చూస్తూ. అర్చన తలదించుకుంది. ఏం చెప్పాలి? తన తండ్రి అడిగిన దానిలో కూడా నిజం ఉంది. ఆ రోజు ప్రియా అన్న మాటలు కూడా తనకింకా గుర్తే. నిజమే, నా ప్రేమ నాకు దొరుకుతుంది అన్న ఆనందంలో ఈ విషయం నేను ఎలా మర్చిపోయాను అని ఆలోచిస్తూ ఉంది. చెప్పు అభి, సుబ్బయ్య ప్రశ్నకి సమాధానం చెప్పు అని అంది. ఒక 5 నిమిషాలు సైలెన్స్ తర్వాత అభి లేచి సుబ్బయ్య దగ్గరికి వెళ్ళాడు. వెళ్ళి తన చేతులు పట్టుకొని, నేను మా అమ్మకి ముందే చెప్పాను నేను అర్చనాని ఇష్టపడుతున్న విషయం, తననే పెళ్లి చేసుకోవాలి అని అనుకుంటున్నాను అని. కానీ ఆ రోజు తను నా మాట వినలేదు. అందరి ముందు పెళ్ళి అనౌన్స్ చేసి నా జీవితాన్ని నా నుండి తీసేసుకుంది. ఇప్పుడు మళ్ళీ దేవుడు నాకు ఇంకొక అవకాశం ఇచ్చాడు. ఇప్పుడు కూడా ఇలా మళ్ళీ సమాజం, కులం, కుటుంబం అని ఆలోచించి ఈసారి అసలు అర్చనాని మిస్ చేసుకోవాలి అనే అనుకోవడం లేదు. అంతేకాదు, మీకు కాళ్ళ కొడుకైనా కూతురైనా అర్చనే కదా. ఒకవేళ తన కొడుకై ఉంటే ఒక పెద్దింటి అమ్మాయిని ప్రేమించాను అని చెప్పి పెళ్లి చేసుకొని తీసుకొని వస్తే మీరు కాదు అని అనరు కదా. అలాగే ఇప్పుడు నేను కూడా వస్తాను, మీ ఇంటికే, మీతోనే ఉంటాను. నాకు కూడా ఇప్పుడు ఏమీ లేవు, కేవలం నా కూతురు, నెలకి 40,000 జీతం వచ్చే ఉద్యోగం, ఇది తప్ప. ఇవే నాకున్న అర్హతలు. మిగిలిన అన్నీ కూడా వదిలేసి మీతో ఉండటానికి నేను సిద్ధంగా ఉన్నానండి. ప్లీజ్ నాకు అర్చనాని ఇవ్వండి. నేను అర్చనాని పాపని చూసుకోవడానికి మాత్రం అస్సలు చేసుకోవడం లేదు. కేవలం నా కోసం, నాకు దేవుడు ఇచ్చిన మరొక ఛాన్స్ ఇది. నేను కూడా నిన్నటి వరకు ఎందుకు నేనే ప్రేమించాను, ఇకపై కూడా నేనే ప్రేమిస్తాను. తనని అదుగో అక్కడ ఉన్న కిటికీ నుండి చూస్తూ బతికేద్దామని అనుకున్నా కూడా. కానీ ఎప్పుడైతే అర్చనకి కూడా నేనంటే ఇష్టమని తెలిసిందో అప్పటి నుండి ఆ క్షణమే నేను ఇంకా ఆలస్యమే చేయాలి అని అనుకోవడం లేదు. ఒకవేళ మీరు ఒప్పుకోకున్నా పర్వాలేదు, చెప్పాను కదా ఆ కిటికీ నుండి చూస్తూ బతికేస్తా అని. ఇంకా ఏమీ మాట్లాడలేక అలాగే నిల్చుని ఉన్నాడు. అభి కంటి నుండి వస్తున్న కన్నీరు సుబ్బయ్య చెయ్యిపై పడ్డాయి. ఇప్పుడు నేను కేవలం అభినవ్నే అంకుల్ అని తల కిందకి దించుకున్నాడు. అయ్యో బాబు అని అభి తల పట్టుకొని చూశాడు. సుబ్బయ్య కంటి నిండా కన్నీరుతో ఎక్కడ అర్చన దూరమైపోతుందో అన్న భయం ఆ కళ్ళల్లో స్పష్టంగా కనిపిస్తుంది. బాబు మీరు ఇంతలా అడుగుతుంటే నాకు అర్థమవుతుంది మా అర్చనని ఇంకెంత బాగా చూసుకుంటారో అని. కానీ ఒకటే కోరిక బాబు, ఎప్పటికీ ఏ కష్టం రాకుండా చూసుకోండి చాలు అని సుబ్బయ్య కూడా అభికి దండం పెట్టి అర్చనని పిలిచాడు. అర్చన కూడా కళ్ళ నిండా కన్నీటితో తన తండ్రి దగ్గరికి వచ్చింది. ఇద్దరి చేతులు కలిపి చల్లగా ఉండండి బాబు అని అన్నాడు. ఇద్దరూ నవ్వుకుంటూ ఒకరి ముఖాలు ఒకరు చూసుకున్నారు. పెళ్లి సంబంధం మాట్లాడటానికని వచ్చిన
ప్రియా ఇంకా అభి వాళ్ళ నాని గుమ్మంలోనే నిలబడి ఇద్దరిని అపురూపంగా చూసుకుంటూ సుబ్బయ్యకి రంగమ్మకి థ్యాంక్స్ చెప్పి అర్చనకి ఎటువంటి కష్టం రాకుండా చూసుకుంటాం అని మాట కూడా ఇచ్చారు. మంజు అందరినీ చూసి ఒక ఫోటో తీసి ఈ అందమైన మూమెంట్స్ని ఇంకా అందంగా బంధించింది. వారం రోజుల్లోనే అర్చనకి అభికి పెళ్ళి నిరాడంబరంగా జరిగిపోయింది. ఒకరోజు ఇంటికి కొన్ని డాక్యుమెంట్స్ కొరియర్లో వచ్చాయి. వాటిలోని సారాంశం ఏంటంటే ప్రేమ్ తన కంపెనీ ప్రాఫిట్ ఇంకా తన ఆస్తులను 50% ప్రియ పేరు మీద, 30% అభి వైఫ్కి, 20% పాప పేరు మీద రాశాడు. ఎవ్రీ మంత్ అభి ఆఫీస్కి వెళ్ళి ఒకరోజు అన్నీ చెక్ చేసుకుని వచ్చేలా అక్కడ నమ్మకస్తులైన మేనేజర్లని ఏర్పాటు చేసి తను ఎక్కడ ఉంటున్నాడో అని మాత్రం అడగొద్దు అని, మీకు కనీసం ముఖం చూపించే అర్హత కూడా లేదు అని ఒక లెటరు, ఇంకా కంపెనీ హెడ్గా అభిని అపాయింట్ చేస్తున్న లెటరు అన్నీ పంపాడు. ఆ నెక్స్ట్ డేనే ప్రియా తన పేరు మీద ఉన్న 50%ను కూడా అర్చన పేరు మీదకి ట్రాన్స్ఫర్ చేయించి ప్రియా, అభి, నాని ఇద్దరు వాళ్ళ ఊరు వెళ్ళిపోయారు. అభి, అర్చన మాత్రం మాకు కూడా ఏ ఆస్తులు వద్దు అని అర్చన తను కూడా ఇక్కడికి ట్రాన్స్ఫర్ అప్లై చేసుకొని ఇద్దరు ఒక చిన్న అపార్ట్మెంట్కి అద్దెకి తీసుకొని కొత్త సంసారానికి కావలసిన సామానంతా రంగమ్మ, సుబ్బయ్య దగ్గరుండి వాళ్ళకి ఉన్నంతలో అన్నీ సమకూర్చారు. అర్చనకి ఇంకా ట్రాన్స్ఫర్ కన్ఫామ్ అయినా డ్యూటీలో జాయిన్ అవ్వడానికి 1 వీక్ ఉండడంతో ఆ 1 వీక్ వర్క్ ఫ్రమ్ హోమ్ చేయడానికి పర్మిషన్ తీసుకొని పాపను చూసుకుంటూ వర్క్ చేసుకుంటూ ఉంది. ఆ రోజు అర్చన, అభిల ఫస్ట్ నైట్. పాపని ఆల్రెడీ రంగమ్మ వచ్చి తీసుకొని వెళ్ళింది. రంగమ్మనే అలవాటు చేసుకుంటుంది పాపని. ఎందుకంటే రేపు అభి, అర్చన ఆఫీస్కి వెళ్ళిపోయాక తన మనవరాల్ని తనే చూసుకోవాలి అని చెప్పి పాపతోనే ఫుల్ టైం స్పెండ్ చేస్తూ ఉంది. సుబ్బయ్య కూడా తాగడం చాలా వరకు తగ్గించేశాడు. పాపని ఎత్తుకుంటే తనకు మంచిది కాదు అని చెప్పడంతో ఇలా ఒక 10 రోజుల తర్వాత ఈరోజే ముహూర్తం కుదిరితే రంగమ్మ, సుబ్బయ్య వచ్చి పాపని తీసుకొని వెళ్ళిపోయారు. గదిలో నీట్గా బెడ్షీట్ సర్ది వెళ్ళి అందంగా తయారై పాల గ్లాస్తో లోపలికి వచ్చింది అర్చన. అభి ఫోన్లో గేమ్ ఆడుకుంటూ ఉన్నాడు. అభి అని పిలిచింది అర్చన. అన్నాడు ఫోన్లో నుండి తల పైకి ఎత్తకుండానే. ఏమండి అని పిలిచింది మళ్ళీ. ఏంటో అన్నాడు అభి. పాలు అని అంది. నేను తాగను అని నీకు తెలుసు కదా అన్నాడు. అందుకే హార్లిక్స్ కలిపాను అంది. అయితే ఇవ్వు అని ఫోన్ పక్కన పెట్టి అర్చనని చూశాడు. ఎంతో అందంగా ఫుల్ వైట్ జార్జెట్ శారీలో ఎప్పుడు కళ్ళు కనపడకుండా ఉండే ఆ కళ్ళద్దాలు లేవు. అందుకే కాటుకు పెట్టిన ఆ కళ్ళు ఇంకా అందంగా కనపడుతూ ఉన్నాయి. చెవులకి పెద్ద పెద్ద జుంకాలు పెట్టుకుంది. హెయిర్ నీట్గా జడ వేసుకొని మల్లెపూలు పెట్టుకుంది. చేతిలో హార్లిక్స్ గ్లాస్తో కాస్త సిగ్గుపడుతూ కాస్త ఎగ్జైట్ అవుతూ చాలా బాగుంది అర్చన. తనని చూడగానే అభి ఒక్కసారి అలా ఉండిపోయాడు. నిదానంగా అర్చన ఇలా రా అన్నాడు. చెప్పు అభి అని ముందు ఈ హార్లిక్స్ తాగు అనిచ్చింది. తాగుతాలే కానీ దా ఇక్కడ కూర్చో అని వెళ్ళి అక్కడే ఉన్న ఒక చిన్న బాక్స్ తెచ్చి అర్చనను కూర్చోబెట్టి తన చీరని కొద్దిగా పైకి అని కాళ్ళకి పట్టీలు పెట్టాడు. పట్టీలు పెట్టి అలానే తన పాదాలకు చిరు ముద్దు ఇచ్చాడు. సిగ్గుతో థ్యాంక్ యూ అభి అని అంది. లేచి తన పక్కనే కూర్చొని తన భుజంపై తలవాల్చి థ్యాంక్స్ ఫర్ యాక్సెప్టింగ్ అంటాడు చిన్నగా నవ్వి. నీకు కూడా థ్యాంక్స్ అని అభి చెంపపై చేయి వేసింది. తన చెయ్యిని అలానే తీసుకుని కిస్ చేశాడు అభి. మళ్ళీ సిగ్గుపడింది. ఓయ్ పెళ్ళామా, మర్చిపోయాను, ఆ రోజు నన్ను ఎందుకు కొట్టావే అని అడిగాడు. ఎక్కువ వేషాలు పడితే ఇప్పుడు కూడా కొడతా అని లేచి అభి ముందు కూర్చొని అసలు అలా ఎలా అంటావు నువ్వు, నా కాలి గోటికి కూడా సరిపోను అని. అసలు అక్కడే కొడదాం అనుకున్నా కానీ ఇంకా పోనీలే అని ఇంటికి వస్తే ఏమంటున్నావు, నీలాంటి కూతురు ఉన్నవాడిని నేనెందుకు చేసుకోవాలి అనా, అసలు అలా ఎలా అంటావు నువ్వు, నాకు అర్థం కాదు అని వాగుతూనే ఉంటుంది అర్చన. తనని అలానే చూస్తూ ఓయ్ అంటాడు చాలా హస్కీగా. ఆ పిలుపులోని మత్తు తగిలినట్టుగా
ఒక్కసారిగా సైలెంట్ అయ్యి ఏంటి అని అడుగుతుంది. చాలా బాగున్నావు చీరలో అని అంటాడు. కాలేజీలో నన్ను చూస్తే ఎందుకే అలా బిగుసుకుపోతావు అని అడిగాడు చిన్నగా నవ్వి. టక్కున లేచి తన బ్యాగ్లో నుండి ఒక టీ షర్టుని తీసుకొని వచ్చి, ఇది గుర్తుందా నీకు అని అడిగింది. హా, ఇది నాదే, ఇంట్లో పోయింది, చాలా డేస్ వెతికాను, కనిపించలేదు, దొరకలేదు. అంటే నువ్వు కొట్టేశావా అని అడిగాడు. అవును అని మళ్ళీ తీసుకుని వెళ్ళి బ్యాగ్లో పెట్టుకుని వచ్చింది. ఓయ్, నా టీషర్ట్ నాకు ఇచ్చేయి అని అన్నాడు. ఇవ్వను, అది నాది మాత్రమే. అర్చన అలా అనగానే తనని మీదకి లాక్కొని ఒడిలో కూర్చోబెట్టుకొని, అయితే ఆ రోజు అమ్మ నాతో అన్న మాటలు విని పెద్ద వీరనారిలాగా నా టీషర్ట్ ఒకటి తీసుకొని దాంతో జీవితాంతం బ్రతికేద్దామనే వెళ్ళిపోయావా అన్నాడు. అని కళ్ళ నిండా నీళ్ళతో చెప్పింది అర్చన. అరే బేబీ, అలా ఏడుస్తారా ఈరోజు ఎవరైనా అని అలా ఒడిలో కూర్చోబెట్టుకొని తన వైపు తిప్పుకొని తన పెదాలను అందుకున్నాడు. అర్చనని మొత్తంగా తనలో కలిపేసుకున్నాడు. అవి అలా ఆ ఇద్దరి కలయికలతో ఇద్దరుగా ఉన్న ఆ ప్రేమికులు ఒక్కటైపోయి మిగిలారు. గంట తర్వాత అలసిన శరీరంతో అలానే అభిపై తలపెట్టి అభి అని పిలిచింది ప్రేమగా. చెప్పు అర్చన అన్నాడు తన తల నిమురుతూ. ఇలాంటి ఒక రోజు కోసం నేను ఎన్ని సంవత్సరాల నుండి ఎదురు చూస్తున్నానో తెలుసా అంది. ఏంటి, సంవత్సరాలా అన్నాడు కాస్త ఆశ్చర్యంగా. హా, అవునభి, ఎందుకో తెలీదు, నాకు నిన్ను చూడగానే నచ్చేశావు. నీతో ఆడుకోవాలి అని ఉండేది, కానీ నువ్వు బయటికి రాకపోయేవాడివి. అందుకే అమ్మతో మీ ఇంటికి వచ్చేది, అలా అయినా నీతో ఫ్రెండ్షిప్ చేయొచ్చు అని. కానీ నువ్వేమో అస్సలు పట్టించుకునేవాడివే కాదు. నిన్ను అట్రాక్ట్ చేయాలి అంటే నా దగ్గర ఏదైనా స్పెషల్ ఉండాలి అని చదవడం మొదలుపెట్టాను. అలా నీకు నచ్చుతాను అని అనుకున్నా. కానీ కోపం పెంచుకొని నన్ను చూస్తే చాలు ఏదో ఒకటి చేసేవాడివి. నువ్వు ఎప్పుడూ అడుగుతావే నన్ను చూడగానే ఎందుకు బిగుసుకుపోతావని. అది భయం కాదు, కంగారు. ఎక్కడ నేను కంట్రోల్ చేసుకోలేనేమోనని ఆ రోజు క్లాసులో నా నుదుటిపై కిస్ చేస్తే ఎంత సంబరపడిపోయానో తెలుసా. అప్పటికే అవి కంట్రోల్ తప్పి కన్నీరు కారుస్తూనే ఉన్నాడు. ఇంత ప్రేమను దగ్గరలో పెట్టుకొని పనికిరాని యాటిట్యూడ్ చూపించాను. ఐ ఆమ్ రియల్లీ సారీ అర్చన అని అలానే ఇంకా గట్టిగా హత్తుకున్నాడు. మూసిన కళ్ళపై ముద్దుగా ముద్దు పెట్టి ఐ లవ్ యూ అర్చన అన్నాడు. హమ్మయ్య, చెప్పేశావా? అప్పుడెప్పుడో నేను స్పృహలో లేను అనుకొని చెప్పావు, మళ్ళీ ఇప్పుడు అని ఐ లవ్ యూ టూ అభి అంది అర్చన. ఆ ముద్దు మాటలు, ప్రేమ ఇంకా అలా కొనసాగుతూనే ఉన్నాయి. అర్చన అభినవ్గా మారి తన లైఫ్ని అవి ప్రేమతో పాపని చాలా బాగా చూసుకుంటూ ఎంతో సంతోషంగా ప్రశాంతమైన జీవితాన్ని గడుపుతున్నారు. ఈ స్టోరీ కనుక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేసి షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. స్టోరీ ఎలా ఉందో తప్పకుండా కామెంట్ చేయండి. ప్లీజ్ సపోర్ట్ చేయండి. థ్యాంక్స్ ఫర్ లిజనింగ్.